Subscribe and share my channel Sudarsana. నమస్కారం. శ్రీమద్ భగవద్గీత 15వ అధ్యాయము పురుషోత్తమ ప్రాప్తి యోగము నుండి శ్లోకములను నేర్చుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ భగవద్గీత 15వ అధ్యాయము పురుషోత్తమ ప్రాప్తి యోగము 17వ శ్లోకము. శ్రీ భగవానువాచ ఉత్తమః పురుషస్త్వన్యః పరమాత్మేత్యుదాహృతః యో లోకత్రయమావిశ్య బిభర్త్యవ్యయ ఈశ్వరః. ఉత్తమః పురుష స్త్వన్యః పరమాత్మేత్యుదాహృతః యో లోకత్రయమావిశ్య బిభర్త్య వ్యయ ఈశ్వరః. ఉత్తమః పురుషస్త్వన్యః పరమాత్మేత్యుదాహృతః యో లోకత్రయమావిశ్య బిభర్త్య వ్యయ ఈశ్వరః. ఈ శ్లోకమునకు భావము: ఎవడు 3 లోకములందును ప్రవేశించి వానిని భరించుచున్నాడో అట్టి నాశరహితుడును జగన్నియామకుడును వేరైన వాడును పైన తెలిపిన క్షరాక్షరులిద్దరికంటెను వేరైన వాడును అగు ఉత్తమ పురుషుడు పరమాత్మ అని చెప్పబడుచున్నాడు. పైన తెలిపిన నశ్వర దేహాభిమాని కంటెను చిత్ ప్రతిబింబ రూపుడగు జీవుని మనస్సు యొక్క అభిమాని కంటెను వేరుగా ఆత్మ కలడు. అతడే ఉత్తమ పురుషుడని ఇక్కడ చెప్పబడెను. ఎలా అనినా క్షణికమగు దేహము యొక్క అభిమాని కంటెను బద్ధుడగు జీవుని మనస్సు యొక్క అభిమాని కంటెను ముక్తుడగు ఆత్మ శ్రేష్ఠుడు కదా. జీవుడు త్రిగుణ సహితుడు, పరమాత్మ త్రిగుణరహితుడు, గుణాతీతుడు. ఈ కారణమునతడు తక్కిన 2 క్షరాక్షర పురుషుల కంటెను ఉత్తముడుగా పరిగణింపబడి ఉత్తమ పురుషుడని లేక పురుషోత్తముడని వ్యవహరింపబడుచున్నాడు. ప్రపంచంలో కొందరు దేహస్థితి అందును కొందరు జీవస్థితి అందును ఉంటూ ఉంటారు. వారిరువురును సామాన్య పురుషులు. ఆత్మయందుండువాడే ఉత్తమ పురుషుడు. అట్టి ఉత్తమ పురుషత్వమును లేక పురుషోత్తమత్వమును అందరును ప్రయత్నపూర్వకముగా సంపాదించవలెను. ఎల్లకాలములందును పురుష స్థితిలోనే అనగా బద్ధ జీవితములోనే ఉండుట విజ్ఞులకు సరికాదు. క్రమముగా దేహస్థితిని జీవస్థితిని దాటి సాక్షియగు ఆత్మ యొక్క స్థితికి అనగా పురుషోత్తముని స్థితికి వచ్చినవాడే ధన్యుడు, సర్వశ్రేష్ఠుడు. అట్టి స్థితియే జీవితము యొక్క పరమావధి, పరమ లక్ష్యము. దానిచే జన్మ సార్థకమగును. తక్కిన ఏ ఇతర క్రియల చేతను ఈ మానవ జన్మ సార్థకతను పొందలేదు. అన్యహాని చెప్పినందువలన పరమాత్మ దేహము యొక్క అభిమాని కంటే జీవుని కంటే మనస్సు యొక్క అభిమాని కంటే వేరుగా ఉన్నాడని వానికి సాక్షిగా ప్రకాశిస్తున్నాడని తెలియచున్నది. కాబట్టి జీవుడు ఆ దేహ సంబంధ జీవ సంబంధ మనస్సంబంధ వికారములు తనకు వాస్తవముగా లేవని తాను నిర్వికార అవ్యయ ఆత్మయని నిశ్చయం చేసుకుని అట్టి ఆత్మస్థితి అందే ఎల్లప్పుడూ ఉండులాగున అభ్యసించవలెను. ఆ పరమాత్మ ఎట్టివాడో తెలుసుకొనినచో అతని మహిమను ఎరిగినచో అతనిపై విశ్వాసము బాగుగా కలగగలదు. ఇక్కడ పరమాత్మకు 2 విశేషణములు చెప్పబడ్డాయి. అతడు సర్వలోకధారకుడని అవ్యయుడని. ముల్లోకములందునూ బాగుగా ప్రవేశించి అంతర్యామి రూపుడై వానిని భరించుచు ఈశ్వరుడై అతడు ప్రకాశిస్తున్నాడు. ముజ్జగములందును అంతటా అతడు నిండి నివుడీకృతుడై ఉన్నాడు. మరియు అతడు అవ్యయుడు, నాశము లేనివాడు. దేహాది దృశ్య పదార్థములన్నీయు తుట్టతుదకు చిత్ ప్రతిబింబ రూపుడగు జీవుడును ఒకానొక కాలమున అంతరించియే పోవుదురు.
జీవత్వము తొలగిపోవును. పరమాత్మయో ఏ కాలమందును నశింపడు. కావున అట్టి అవ్యయ ఆత్మపదము కొరకే, పురుషోత్తమ స్థితి కొరకే అందరూ ప్రయత్నించవలెను. క్షణికములగు అల్ప ప్రాపంచిక వస్తువులకై పదవులకై పరుగిడుట ఉత్తమము కాదు. శుభం. శ్రీమద్ భగవద్గీత తరువాయి భాగంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్ సుదర్శన.